ఏపీలో మొంతా తుఫాన్ దూసుకొస్తోంది. మరో గంటలో తీరాన్ని తాకనుంది. తూర్పుపాలెం కేశవదాసుపాలెం మధ్య తీరం దాటనుంది. సరిగ్గా సాయంత్రం 6 గంటలకు ల్యాండ్ ఫాల్ ప్రక్రియ మొదలై రాత్రి 11 గంటలకు కొనసాగనుంది. తుఫాన్ తీరం దాటడానికి దాదాపు 5 గంటల సమయం పట్టనుంది. ఈ 5 గంటలే అత్యంత కీలకం. తుఫాన్ తీరం దాటే సమయంలో ప్రచండ గాలులు వీచే అవకాశం ఉంది. గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు వీస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది. దాంతో తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారనుంది. పెద్ద ఎత్తున రాకాశయాలు ఎగసిపడతాయి. గాలుల ఉధృతికి చెట్లు, కరెంటు స్తంభాలు నేలకూలే ప్రమాదం ఉంది. హోర్డింగ్లు, ఫ్లెక్సీలు, పురాతన ఇళ్లకు ముప్పు పొంచి ఉంది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినే ఛాన్స్ ఉంది. కాకినాడ, మచిలీపట్నంలో తుఫాన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. భీకర గాలులకు ఎక్కడికక్కడ చెట్లు నేలకూలుతున్నాయి. పలుచోట్ల రోడ్లకు అడ్డంగా విరిగిపడడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. గడిచిన 6 గంటల్లో 15 కిలోమీటర్ల వేగంతో ముందుకు కదిలింది. ప్రస్తుతం మచిలీపట్నానికి 60 కిలోమీటర్లు, కాకినాడకు 140 కిలోమీటర్ల వేగంతో దూరంలో ఉంది. ఏపీలో మొంతా తుఫాన్ దూసుకొస్తోంది. మరో గంటలో తీరాన్ని తాకనుంది. తూర్పుపాలెం, కేశవదాసుపాలెం మధ్య తీరం దాటనుంది. సరిగా సాయంత్రం 6 గంటలకు ల్యాండ్ ఫాల్ ప్రక్రియ మొదలై రాత్రి 11 గంటల వరకు కొనసాగనుంది. తుఫాన్ తీరం దాటడానికి దాదాపు 5 గంటల సమయం పట్టనుంది. ఈ 5 గంటలే అత్యంత కీలకం. తుఫాన్ తీరం దాటే సమయంలో ప్రచండ గాలులు వీచే అవకాశం ఉంది. గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు వీస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది. దాంతో తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారనుంది. పెద్ద ఎత్తున రాకాశయాలు ఎగసిపడతాయి. గాలుల ఉధృతికి చెట్లు, కరెంటు స్తంభాలు నేలకూలే ప్రమాదం ఉంది. హోర్డింగ్లు, ఫ్లెక్సీలు, పురాతన ఇళ్లకు ముప్పు పొంచి ఉంది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినే ఛాన్స్ ఉంది. విశాఖ, కాకినాడ, మచిలీపట్నంలో తుఫాన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. భీకర గాలులకు ఎక్కడికక్కడ చెట్లు నేలకూలుతున్నాయి. పలుచోట్ల రోడ్లకు అడ్డంగా విరిగిపడడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. గడిచిన 6 గంటల్లో 15 కిలోమీటర్ల వేగంతో ముందుకు కదిలింది. ప్రస్తుతం మచిలీపట్నానికి 60 కిలోమీటర్లు, కాకినాడకు 140 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఏపీలో మొంతా తుఫాన్ దూసుకొస్తోంది. మరో గంటలో తీరాన్ని తాకనుంది. తూర్పుపాలెం కేశవదాసుపాలెం మధ్య తీరం దాటనుంది. సరిగ్గా సాయంత్రం 6 గంటలకు ల్యాండ్ ఫాల్ ప్రక్రియ మొదలై రాత్రి 11 గంటల వరకు కొనసాగనుంది. తుఫాన్ తీరం దాటడానికి దాదాపు 5 గంటల సమయం పట్టనుంది. ఈ 5 గంటలే అత్యంత కీలకం. తుఫాన్ తీరం దాటే సమయంలో ప్రచండ గాలులు వీచే అవకాశం ఉంది. గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు వీస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది. దాంతో తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారనుంది. పెద్ద ఎత్తున రాకాసి అలలు ఎగసిపడతాయి. గాలుల ఉధృతికి చెట్లు, కరెంటు స్తంభాలు నేలకూలే ప్రమాదం ఉంది. హోర్డింగ్లు, ఫ్లెక్సీలు, పురాతన ఇళ్లకు ముప్పు పొంచి ఉంది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినే ఛాన్స్ ఉంది.